Welcome to my all-in-one channel. Please like, subscribe and click on the bell icon please. లాస్ట్ వీడియోలో మనం మ్యాథమెటిక్స్ టాప్ 5 8 మార్క్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఆ టాప్ 5 8 మార్క్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే పార్ట్ బై పార్ట్ ఈజీగా వస్తాయి. ఇప్పుడు అవి ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చేసి చూపిస్తాను. మీరు ప్రాక్టీస్ చేసుకుంటే 8 మార్క్స్ పార్ట్ బై పార్ట్ ఈజీగా వచ్చేస్తాయి. ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ నుంచి ఒక 8 మార్క్స్ వస్తుంది. రియల్ నెంబర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ ఒకటి, ఇంకోటి ప్రూవ్ దట్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ ఒకటి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఈ మూడు అడుగుతాడు. ఈ మూడిట్లోంచి ఒకటి డెఫినెట్గా వస్తుంది. ఈరోజు మనం ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ let us assume that root 2 is rational number. అది రేషనల్ అని ప్రూవ్ చేయమని కదా, మనం రేషనల్ నెంబర్ అని అనుకుంటున్నాం. ఓకే, సో రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి బ్రాకెట్లో వేర్ ఏ కామా బి ఆర్ కోప్రైమ్స్, బి నాట్ ఈక్వల్ టు 0. ఈ బ్రాకెట్లో రాసినందుకు 1 మార్క్ వేస్తాడు పబ్లిక్లో. ఇది డెఫినెట్గా రాయాలి ఈ బ్రాకెట్లో. రూట్ 2 ఇక్కడ బి డివైడ్ చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే రూట్ 2తో మల్టిప్లై చేస్తుంది. ఓకే, ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుంటాం. స్క్వేరింగ్ ఆన్ both sides. ఈ స్క్వేర్ బ్రాకెట్ బయట ఉండాలి. చాలామంది లోపల పెట్టేస్తారు, చూసుకోండి. బ్రాకెట్ బయట స్క్వేర్ ఉండాలి. ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది రూట్ 2కి బికి సెపరేట్ చేసేస్తాం. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2 మిగులుతుంది. 2b² ఈజ్ ఈక్వల్ టు a². b² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 b² మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే a² డివైడ్ చేస్తుంది. ఓకే, హియర్ 2 డివైడ్స్ a², దెన్ 2 డివైడ్స్ a. లెట్ a ఈజ్ ఈక్వల్ టు 2c అనుకుంటాం. ఓకే, దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకోవాలి. ఓకే, ఇప్పుడు లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2c అనుకున్నాం కదా, ఈ వాల్యూని తీసుకుని వెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 అంటే b² ఈజ్ ఈక్వల్ టు a² బై 2. b² ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత 2c హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ బయట రాసుకోండి, లోపల రాయకూడదు. సో 2² వాల్యూ ఎంత 4c² బై 2. 2 టేబుల్లో 4, 2 1s 2 2s క్యాన్సిల్ అవుద్ది. b² ఈజ్ ఈక్వల్ టు 2c² మిగులుతుంది. 2 అనేది c² మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే b²తో డివైడ్ అవుద్ది. c² ఈజ్ ఈక్వల్ టు b² బై 2. హియర్ 2 డివైడ్స్ b², దెన్ 2 డివైడ్స్ b. ఓకే, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఇంతవరకు అందరూ రాస్తారు. ఓకేనా, ఇప్పుడు మ్యాటరు 2 విధాలుగా రాయొచ్చు. ఈజీగా ఒకటి ఉంటుంది, హార్డ్గా ఒకటి ఉంటుంది. నేను ఫస్ట్ విధంగా చెప్పినట్టు రాస్తే 8 మార్క్స్ ఫుల్గా పడిపోతాయి. సెకండ్ విధంగా చేస్తే 7 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఓకే, సెకండ్ మెథడ్ వచ్చేసి అది డల్లర్ స్టూడెంట్స్కి అనమాట. ఇప్పుడు ఆ మ్యాటర్ అనేది నేను చెప్తాను, దీన్ని మీరు చదువుకుంటే సరిపోతుంది. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2
ఓకే, ఇక్కడ రాసాం కదా ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. ఈక్వేషన్ 1 and 2 ద్వారా మనకి ఏమైనా ప్రూవ్ చేసాం, 2 అనేది ఇక్కడ ఏకి ఫ్యాక్టర్. ఓకే, ఇక్కడ 2 అనేది బీకి కూడా ఫ్యాక్టర్ కింద ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని మ్యాటర్లో రాస్తాం. హియర్ 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ A and B. But this contradicts the fact that A and B have no common factors other than 1. ఏ అండ్ బికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు, ఎందుకంటే ఏ అండ్ బి అనేవి కోప్రైమ్స్ కాబట్టి. కోప్రైమ్స్కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ ఉండవు, 1 తప్ప. సో అదే మనం ఇక్కడ రాసాం. దిస్ కాంట్రడిక్షన్ has arisen because of our incorrect assumption. So root 2 is irrational నెంబర్. మీరు ఈ మ్యాటర్ అంతా బాగా చదవాలి అనుకున్న వాళ్ళు ఇదంతా రాయండి. చదవాలి అనుకున్న డల్లర్ స్టూడెంట్స్ వచ్చేసి ఈ సమ్ ఇక్కడి నుంచి ఎంతవరకు చేసేస్తారు, మొత్తం ఈ టోటల్ సమ్ చేసేస్తారు. చేసేసి ఈజీగా నేను ఇప్పుడు మ్యాటర్ చెప్తాను, అది రాసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 అని రాస్తారు. రాసేసి టూ ఈజ్ ద common factor of A and B, but A and B are coprimes. Our assumption was wrong. So root 2 is irrational నెంబర్, irrational. ఇది కంప్లీట్గా రాసుకుంటే 8 మార్క్స్ ఫుల్గా పడిపోతాయి. డల్లర్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాస్తే 7 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇది రూట్ 2. ఇప్పుడు రూట్ 3 ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సేమ్ రూట్ 2, రూట్ 3, రూట్ 5 ఒకేలా ఉంటాయి. ఓకే, ఈ సమ్ మొత్తం మ్యాటర్ అంతా ఒకటే. ఓకే, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, అవి చేంజ్ చేస్తే సరిపోద్ది రూట్ 3కి. రూట్ 3 ఎలా ఉండాలి ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి ఎలా చేయాలనేది. చూడండి, రూట్ 2 ప్లేస్లో ఇక్కడ రూట్ 3 రాసుకుంటాం. సేమ్ రిమైనింగ్ సమ్ అంతా యాజ్ ఈజ్గా చేసేస్తాం. ఓకే, బి ఇక్కడ మల్టిప్లై, ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు వెళ్తే మల్టిప్లై చేస్తాయి. స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేసుకుంటాం. స్క్వేర్ చేసుకొని ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేసుకుంటాం. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే 3. ఓకే, ఇక్కడ 3 మళ్ళీ మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివైడ్ అవుతుంది. హియర్ 3 డివైడ్స్ ఏ స్క్వేర్, దెన్ 3 డివైడ్స్ ఏ. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3c అనుకుంటాం. అక్కడ రూట్ 2కి వచ్చేసి 2 అనుకోను, రూట్ 3కి వచ్చేసి 3 అనుకుంటాం. ఓకే, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. 3c హోల్ స్క్వేర్ బై 3, 3 స్క్వేర్ వాల్యూ 9, c స్క్వేర్ బై 3. 3 1s 3 3s క్యాన్సిల్ అయిపోతే 3c స్క్వేర్ మిగులుతుంది. 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివైడ్ అవుతుంది. c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ బై 3. ఇది ఈక్వేషన్ 2. సేమ్ ఇక్కడ 2 వచ్చిన దగ్గర మనం 3 వేసుకుంటాం రూట్ 2కి అంతే. రూట్ 2కి 2 వేసుకుంటాం, రూట్ 3కి 3 వేసుకుంటాం. అంటే సేమ్ ఇక్కడ ఎక్కడైతే అక్కడ 2 వచ్చిందో దాని ప్లేస్లో ఇక్కడ 3 వేసుకుంటాం. రూట్ 5 కూడా సేమ్ అంతే. ఇక్కడ రూట్ 5కి
ఇక్కడ 5 వేసుకుంటాం. 5 5 5 5 5 వేసుకుంటాం. ఓకే, ఇలాంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుంటాం. ఇక్కడ 5c². 5² వాల్యూ ఎంత? 25 కదా, 25 వేసుకుంటాం. 5 1s 5 5s క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ 5 వస్తుంది, 5c² వస్తుంది. ఇక్కడ కూడా 5. హియర్ 5 డివైడ్స్ b² దెన్ 5 డివైడ్స్ b అని √5కి రాసుకుంటాం. సేమ్ 3 సమ్లు ఒకేలా ఉంటాయి. ఒక సమ్ నేర్చుకుంటే రిమైనింగ్ 2 సమ్స్ మీకు వచ్చినట్టే. మ్యాటర్ వచ్చేసి సేమ్. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, 3 is the common factor of both a and b, but this contradicts the fact that a and b have no common factor other than 1. This contradiction has arisen because of our incorrect assumption. √3 is irrational number. ఇది బాగా చదివే స్టూడెంట్స్ అందరూ ఈ మ్యాటర్ అంతా రాసుకోండి. చదవలేని స్టూడెంట్స్కి చెప్పాను కదా, ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఇంతవరకు రాసి 3 is the common factor of a and b, but a and b are co-primes. So our assumption was wrong. √3 is irrational నెంబర్. మొత్తం ఈ సమ్ అంతా ఇదంతా ఇక్కడి నుంచి ఇంతవరకు చేసి మీరు ఓకే ఈ సమ్ మొత్తం చేసి ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 అని రాసి ఈ మ్యాటర్ రాస్తే 7 మార్క్స్ వస్తాయి. ఓకే, బాగా చదివే స్టూడెంట్స్ అయితే ఈ మ్యాటర్ రాసుకోండి, ఫుల్గా 8 మార్క్స్ పడిపోతాయి. ఓకే, √2 √3 √5 ఈ 3 సమ్స్ నేర్చుకుంటే ఈ మూడిట్లో ఒకటి పబ్లిక్లో గ్యారెంటీగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.